ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులు సోదరిమణులు మీ అందరికీ అపార్డ్ తరఫున ఆహ్వానం పలుకుతూ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు సమర్పిస్తూ నేటి నుండి 4 రోజుల పాటు ఇక్కడ ఏ విధమైనటువంటి శిక్షణ మీకు అందుతుందో దాని వలన మన 3 గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవాలో దాన్ని చూసి పాడేరులో ఉన్నటువంటి ఇతర గిరిజన గ్రామాలన్నింటిలో కూడా మీరు చేపట్టేటువంటి పనులు లాంటివే వారు కూడా చేపట్టి మన గ్రామంలో జీవనం నిన్న మొన్నటి కన్నా ఈరోజు మెరుగ్గా ఉంది అని అనిపించుకోవాలనని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ అందరి నుంచి సహాయాన్ని కూడా అర్థిస్తూ ఉన్నాను. దీనికి ఒక కారణం ఉంది. అదేంటి సార్ ఈరోజు మేమంతా బాగలేమా? ఉన్న పరిస్థితులు అంతో ఇంతో బాగానే ఉన్నాయి కదా, తరతరాలుగా అట్లాగే ఉన్న వాళ్ళం మేము, కొత్తగా మనం కోరుకునేది ఏమిటి అనేటువంటి ప్రశ్న మీలో కొందరిలో ఈ పాటికే ఉద్భవించి ఉంటుంది. దానికి నా వద్ద ఉన్నటువంటి ఒకే జవాబు ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు అందినటువంటి నిధులు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందో ఆ నిధుల్ని ఏమి ఆశించి మనం ఖర్చు పెట్టామో ఆ ఖర్చంతా కూడా అనుకున్న విధంగా ఫలితాల్ని ఇచ్చి ఉంటే ఈరోజు మన ప్రాంతంలో అభివృద్ధి అన్న మాటకు నిర్వచనం వేరే విధంగా ఉండేది. ఇంకా కూడా డిఆర్ డిపోకు పోవాలనంటే 4 కిలోమీటర్లు కొండ దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇంకా కూడా వేసవి కాలంలో సరే వర్షం వచ్చింది, ఇప్పుడైతే ఏదో గెడ్డలు పారుతా ఉంటాయి, వాగు వంక గెడ్డ అనుకుంటా అందులో నుంచి ఏవో నీళ్లు తెచ్చుకొని తాగుతా ఉన్నాం. కానీ వేసవి కాలంలో మనం ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ ఈ పాటికి సక్రమంగా ఫలితాలని ఇచ్చి ఉంటే మన అమ్మో మన చెల్లెలో మన అక్కో వేసవి కాలంలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళి ఓ వంక దగ్గర చెలిమి చేసి చెలిమిలో నుంచి ఇంతంత నీళ్లు కొండలోనో పాత్రలోనో పోసుకొని తల మీద మోసుకొని మళ్ళీ 3-4 కిలోమీటర్లు వెనక్కి రావాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. వాగు వంక పారుతా ఉన్న రోజుల్లో ఎవరికైనా అనారోగ్యం సమస్య ఉండి ఉంటే లేదా తల్లి కావాలన్నటువంటి అతి అద్భుతమైనటువంటి అనుభూతితో ఎవరైతే కాన్పుకు సిద్ధపడుతుందో ఆ మహిళ ఇంకా మంచం మీద వేసుకుని నలుగురు మోసుకొని వంకలు దాటుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. ముసలి ముతక ఎవరికైనా అనారోగ్యం అయితే డాక్టర్ కోసం ఈ రోజు కూడా ఇంకా 3-4 కిలోమీటర్లు డోలీలు కట్టుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. పుట్టిన ప్రతి బిడ్డ బతుకుతాడా బట్ట కడతాడా, ఈ అమ్మాయి అసలు ఓ 10 కాలాల పాటు మనతో పాటు ఉంటుందా అన్నటువంటి అనుమానానికి ఈరోజు ఇంకా తావిస్తూ ముగ్గురు పిల్లలు పుడితే వీళ్ళలో ఎంతమంది ఇంకా బ్రతుకుతారో తెలియక 4వ బిడ్డను కూడా కంటే పోతుందిలే అనుకునేటువంటి ఆ ఆలోచనకి చాలా మంది మహిళలు ఈ పాటికి దూరం అయి ఉండాలి.
చిన్నపిల్లలకి ఎవరికైనా విరేచనాలు ఏమైనా సంబంధం పడ్డటువంటి సమస్య పుట్టుకొస్తే కేవలం విరేచనాలు కదా అని తాచారం చేసి బిడ్డలు ఇంత చిటికెడు ఉప్పు పిడికెడు చక్కెర కాచి చల్లార్చిన నీళ్లలో కలిపి తాపండి అనేటువంటిది ఇంతవరకు కూడా అలాంటి కనీసమైన చిన్న సమాచారం అందకుండా విరేచనాలు అయ్యి ఇంకా కూడా చనిపోతున్నటువంటి బిడ్డలు మన గ్రామాల్లో జరిగి ఉండొచ్చు, లేదా మన పక్క గ్రామాల్లో జరిగిన సంఘటనలు మనకు తెలిసే ఉంటాయి. ఆఖరికి అక్టోబరు నవంబర్ నెలలు వచ్చినాయంటే మనకు వణుకు. మరి ప్రతి సంవత్సరం విష జ్వరాలని, మలేరియా జ్వరాలు అనేటువంటిది వస్తాయి. ఆ నెలల్లో ప్రతి ఇంటిలో కూడా, అంటే మనకు అందినటువంటి సమాచారం చూస్తూ ఉంటే ఇంటికి ఒకరు మంచం మీద పడుకొని ముసుగుదన్ని పడుకున్నటువంటి పరిస్థితి ఉండేది కాదు. విద్య, పిల్లలనైతే తీసుకెళ్లి మనం ఒక గురుకుల పాఠశాలల్లో చేర్పించగలిగామే గాని గురుకుల పాఠశాలల్లో పిల్లల పరిస్థితి ఎట్లా ఉంది అంటే పరిశుభ్రత లేకుండా చేతులు ఒంటి మీద, నేను చెప్పదలుచుకోలేదు, ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ తర్వాత బ్లూగా ఉన్నటువంటి మందు పూసి ఉపాధ్యాయులు తమ సొంత జోబుతో అరాపరకా ఖర్చు పెట్టుకున్న వాళ్ళని చూశాను. స్వచ్ఛంద సేవా సంస్థలు ఖర్చు పెట్టి పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించేటువంటి కొన్ని గ్రామాలు కూడా నేను సందర్శించాను, చూశాను. ఆ పరిస్థితి ఉండేది కాదు. గురుకుల పాఠశాలల్లో పరిశుభ్రత అనే దానికి ప్రాధాన్యం ఒక పక్క ఇస్తూ, మరో పక్క ఎంత బాగా నేర్చుకుంటున్నారు అన్నదానికి ఈరోజు ఓ ప్రశ్న లేచి ఉండకూడదు. అసలు కొత్త కార్యక్రమం ఒకటి పెట్టారు మీ కమిషనర్ గారు, పునాది అనే కార్యక్రమం. మీకు అందరికీ దాని గురించి తెలుసు అనుకుంటాను. ఎందుకు పెట్టారు పునాది? పిల్లలు బడికెళ్తున్నారు, పైగా గిరిజన పుత్రులు మీరు చూడండి, మరి వాళ్లకు ఈ జెనెటికలీ, వాట్ ఈస్ జెనెటికల్, జన్యుపరంగా నాకు తెలిసి ఏదైనా చాలా మహత్తరమైనటువంటి ఒక గుణం వాళ్ళలో ఉన్నట్టుంది. నేను కొన్ని వేల మంది పిల్లలతో గడిపి ఉంటాను. నేను వెళ్ళిన ప్రతి పాఠశాలలోనూ పిల్లల నోటుబుక్లు నేను పరీక్షించినప్పుడు ప్రతి పాప బాబు కూడా 1వ తరగతి కానీ 2వ తరగతి కానీ 3వ తరగతి కానీ ఎంత బుడతడైనా అక్షరాలు మాత్రం ముత్యపు మొక్కల్లాగా, ముత్యాల్లాగా చక్కగా ఉంటాయండి గిరిజన పుత్రుల అక్షరాలు. ఎంత బాగా రాస్తారంటే చూసి రాయడం వరకు వచ్చు గాని తమంత తాము ఏం నేర్చుకున్నారో చూస్తే మాత్రం నేర్చుకున్నది పెద్దగా ఉండదు. ఆ కారణం చేత వెంటనే బడిలో నుంచి బయటికి తీసేసేటువంటి సంబంధం మనం కూడా చూస్తూ ఉంటాం. ఈ కారణాల చేత విద్య, ఆరోగ్యం, పరిశుభ్రమైనటువంటి పరిస్థితులు, అలాగే శుభ్రమైనటువంటి త్రాగునీరు, కొంత టాయిలెట్లకు సంబంధించి ఈరోజు ఏమొస్తుందో అది, ఇందిరా ఆవాస్ యోజన క్రింద ఇస్తున్నటువంటి ఇళ్ళు నేను మొన్న వెళ్ళినటువంటి ప్రాంతంలో నేను చూసింది ఏంటంటే 7 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇళ్ళు ఇంకా పూర్తి కాకుండా ఉన్నాయండి. గోడలు పునాదులేసి కొన్ని ఆగిపోయాయి, గోడలేసి కొన్ని ఆగిపోయాయి, ఇంకంతే. ఇంజనీర్ని అడిగితేనేమో సార్ ఇవ్వాల్సినంత మేము ఇచ్చేసాము అంటారు. వాళ్ళని అడిగితేనేమో మాకేం తెలియదయ్యా, ఆయన ఎవరో వచ్చాడు మధ్యలో ఒక మనిషి, ఆయన కట్టిస్తానన్నాడు, మా దగ్గర సంతకాలు తీసుకున్నారు అని. వీళ్ళు ఉండేదేమో ఇంకా గుడిసెల్లోనే ఉన్నారు. హౌసింగ్ సంబంధించిన ఇంజనీర్ ఏమో డబ్బులు అయిపోయినాయని అంటాడు. కట్టిందేమో పునాదుల దాకానో, కిటికీల దాకానో, లేకపోతే ఆ రూఫ్ లెవెల్ దాకానో ఉండి పూర్తిగానటువంటి ఇళ్ళు కనిపిస్తుంది.
అడవుల్ని తెగ నెరుక్కొని పోతున్నారు. ప్రశ్నించే నాథుడు లేడు. సారాయి ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది, ప్రజల ఆరోగ్యాన్ని హరించుకుపోతుంది. చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో పరిస్థితి. ఎవరైనా 40-50 సంవత్సరాల వ్యక్తిని నిలేసి, అయ్యా నీ చిన్నతనంలో ఎలా ఉండేది ఈ ప్రాంతం అంటే ఎంత మంచి కథలు చెప్తారంటే, అయ్యా చాలా బాగుండేదయ్యా, చుట్టూ పచ్చగా సంవత్సరానికి అనుకున్నంత ఎంతో కొంత వ్యవసాయం చేసుకునేవాళ్ళం. అందులో పోడు వ్యవసాయమైన ఆ రోజుల్లో 4 గింజలు వచ్చేది. ప్రభుత్వం అన్నటువంటిది ఇప్పుడు కనిపించినంత ఆ రోజుల్లో కనిపించకపోయినా మేమైతే మాత్రం ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, ఈ సమస్యలు లేదు అన్నటువంటి పెద్దలను నేను చూసినానండి. మరైతే మనం వచ్చి చేసింది ఏంటి? 47వ సంవత్సరం స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం కోసం ఎలాంటి గిరిజన నాయకులు యుద్ధం చేశారు, ఎదురొడ్డి పోరాటం సలిపారు. గుండెల్ని ఎవరైతే చూపించి తుపాకీ గుళ్ళని తీసుకొని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా సాధించినటువంటి స్వతంత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత, 65 సంవత్సరాల తర్వాత, మరి 65వ సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుని 66వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. కానీ మనకు సంబంధించినంత వరకు, మన గ్రామాలకు సంబంధించినంత వరకు ఆరోగ్యపరంగా స్వాతంత్రం మనకు లభించలేదు. శుభ్రమైనటువంటి త్రాగు నీరు కావాలనని కోరుకున్నటువంటి స్వతంత్రం మనకు లభించలేదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి నన్ను మనం కోరుకున్నది పచ్చటి అడవి మా తల్లి చేతుల్లో మన అవసరాలను మనం తీర్చుకోవాలా అన్నటువంటి స్వాతంత్రం మనకు ఇంకా దక్కలేదు. విద్యాపరంగా అందరిలాగా మనం కూడా చదువుకొని మన పిల్లలు కూడా సలక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళగలిగినటువంటి స్వాతంత్రం మనకి ఇంకా దక్కలేదు. ఎవరైనా మహాతల్లి కాన్పుకు సిద్ధమైతే ఆ అమ్మ లక్షణంగా పండంటికి బిడ్డను కని ప్రాణాలతో తిరిగి వస్తుంది అన్నటువంటి నమ్మకం కావలసి, నమ్మకాన్ని ఇవ్వగలిగినటువంటి స్వాతంత్రం మనకి ఇంకా దక్కలేదు. అలాగే పనికి హక్కు కల్పించినా సరే అవసరమైన రోజులు 100 రోజుల పాటు మనం పని చేసుకోవాలనంటే అనువైనటువంటి పరిస్థితులు మనకు ఈ స్వాతంత్రం ఇంకా ఇవ్వలేదు అని ఎవరైతే వాపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 4 రోజుల శిక్షణ అతి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని సూచించబోతుంది అన్న దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత బలవంతమైందో ఈ దేశంలో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ కూడా ఈరోజు రాజ్యాంగం ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది. దాంట్లో గిరిజన ప్రాంతాలని పక్కన పెట్టి, షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటాం కదా మనం, దాన్ని కొంచెం పక్కన పెట్టి మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా 3 అంచెల వ్యవస్థ ఉండాలినని, జిల్లా పరిషత్తు, ఒక మండల పరిషత్తు, ఒక గ్రామ పరిషత్తు ఉండాలి. దాంట్లో వాళ్ళు మీకు అవసరమైనటువంటి పరిపాలనని మీరే చేసుకోండి అన్నటువంటి వ్యవస్థ ఒకటి కల్పించిన, ఈ షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఇంకా పవర్ఫుల్, అంటే చాలా బలవంతమైనటువంటి ఇంకో చట్టాన్ని, చిన్న చట్టం, దాన్ని పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్, పీసా చట్టం. మీలో కొంతమంది బాగా యువకులు కనిపిస్తున్నారు నాకు, పీసా చట్టం గురించి కొంత తెలిసినటువంటి వాళ్ళు మీరు ఉంటారు. పీసా చట్టం మీకు మరింత ఎక్కువ అధికారాల్ని బదలాయింపు చేస్తూ ఉంది. దాన్ని చట్టం చెప్పినా కొన్ని కారణాల చేత జరగటం లేదు అని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఈరోజు, ఎవరిలో అయితే కాస్త వెలితి కనిపిస్తుందో వాళ్ళందరూ ఈరోజు కలిసి మీరు చేయాల్సిన పని, మీ గ్రామం కోసం ఈ 3 హుకుంపేట, పాడేరు, 3వ మండలం అరకు వ్యాలీ, ఈ 3 మండలాల్లో కూడా ఎంపిక చేయబడ్డటువంటి గ్రామాల్లో మీరు పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ అనే దాని క్రింద గ్రామ సభల్ని
ఏ విధంగా మనం నిర్వహించుకోవాలి, ఆ గ్రామ సభల్లో మనకు బదలాయించినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో అది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మొత్తం మనదే హక్కు, సివిల్ సప్లైస్ మనదే, భూమి మీద ఎటువంటి చట్టాలు బదలాయింపులు ఉన్న యాక్ట్ 1 of 1970 అని ఒకటి ఉంది కదా, 1970లో మన రాష్ట్రం చేసినటువంటి చట్టం గిరిజనులకు తప్ప గిరిజనేతరులకు అక్కడ భూమి పొందే హక్కు గాని కొనుగోలు చేసే హక్కు గాని లేదు. అలాంటి చట్టం మనం చేశాం, కానీ అందులో అమల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను విజయనగరంలో జాయింట్ కలెక్టర్గా దాదాపు 95 సంవత్సరంలో పనిచేశాను. ఆ రోజుల్లో అక్కడ నేను చూసింది ఇంకా కూడా కొంతమంది గిరిజనేతరుల కబంధ హస్తాల్లో భూమి ఇంకా కూడా పేరేమో వేరే పేరు మీద పెట్టుకున్నారు. ఇంకా కొన్ని మోసాలు జరిగినాయి. అక్కడ గిరిజనుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి పేరు మీద పెట్టాడు, అనుభవించేదేమో గిరిజనేతరుడైనటువంటి మరొక వ్యక్తి. ఇలాంటివి కూడా కొన్ని అక్కడ జరిగాయి. పంట పొలాలు వాళ్ళ చేతుల మీద ఉండిపోయినాయి. వాటన్నిటిని కూడా చట్టపరంగా మెల్లగా బదలాయింపు చేసి మళ్లీ గిరిజనులకే ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా బాగా పనిచేసాయి, పోరాడాయి, వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చాయి. ఇలాగా గ్రామ సభల్ని గాని మనం మరొక విధంగా బలోపేతం చేయగలిగితే, మీరందరూ కూడా గ్రామ సభలో సభ్యులు, 18 సంవత్సరాల వయసు పైబడ్డ ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు ఉంటుంది. ఓటేసే ప్రతి వ్యక్తి కూడా గ్రామ సభలో ఒక సభ్యుడు. కాబట్టి మీరందరూ పూనుకుంటే అభివృద్ధి పథకాలన్నీ కూడా మీ చేతుల మీదుగా మీరే అమలు పరచడానికి అవకాశం ఉంది. చట్టం చెబుతుంది, రాజ్యాంగం ఆ మాట అంటుంది. కాబట్టి దాని గురించి మీకు తెలియచేయటం జరుగుతుంది. మరి అవగాహన ఉంటేనే కదా మనం చేయగలం. చట్టంలో ఏం చెప్పారో మనకు తెలియకపోతే మనం ఎట్లా చేస్తాం? ఇక్కడి నుంచి మీరు విశాఖపట్నం వెళ్ళాలి అని తెలిస్తే ఏమేమి తెలవాలి? ఇక్కడి నుంచి బస్సు పోతుంది గౌలిగూడ నుంచి అనేది తెలవాలి. లేకపోతే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్కి వెళ్తే విమానం మీదుగా కూడా వెళ్ళవచ్చు అనేది తెలవాలి. ఈ రెండు కాదనుకో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తే రైలు కూడా వెళ్తుందని తెలవాలి. ఈ మూడు తెలిస్తే మనం ఏం చేయాలో ఆ పని చేయొచ్చు. డబ్బుల్ని బట్టి రైలు టికెట్కి మాత్రమే డబ్బులు ఉందంటే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కితే విశాఖపట్నం వెళ్ళి దిగుతాము. తెలియకపోతే అసలు రైలు ఉందా, బస్సు ఉందా, విమానం ఉందా అని తెలియకపోతే విశాఖపట్నం పోవాలి అని అనుకుంటూ కూర్చుంటే ఎట్ట వీలవుద్ది? ఈరోజు పీసా చట్టానికి సంబంధించింది కూడా అలాంటిదే. భూమి క్రింద ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, లేదా అబ్కారీకి సంబంధించింది అంటే మద్యపానానికి సంబంధించినటువంటిది, ఆ హక్కు దాన్ని చేసుకునేటువంటిది బయట ఎవరో వచ్చి తీసుకొచ్చి అమ్మి అందులో కల్తీలు లాంటివి చూసాం మనం. కల్తీ సారాయి తాగటం వల్ల జరిగినటువంటి ప్రమాదాలు ఎన్నో మనకు తెలుసు, హరించిపోయినటువంటి ప్రాణాలు ఎన్నో మనకు తెలుసు. అన్ని ఏ అంశమైనా ఈరోజు పాఠశాలల్ని నడుపుకోవచ్చు. మన పిల్లల స్థితిగతులు, మన పిల్లల చదువులు బాగా చదువుకునేటువంటి అవకాశం, పాఠశాలల తీరు తెన్నుల్ని పరిశీలించేటువంటి హక్కు మనది అని తెలవాలి. రెండు, మైన్స్ అండ్ మినరల్స్, ఖనిజాలు ఏ ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలి, మనకే హక్కు. రేపు ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు వచ్చి అయ్యా మేము తీసిస్తాము అంటే మీరు అలాగేనయ్యా తీసుకో అనే హక్కు మీదే. మీరు వీల్లేదయ్యా ఇక్కడ తీయటానికి వీల్లేదనంటే ఎవరూ కూడా అక్కడ గుణపాన్ని భూమిలో పాతే ప్రసక్తి లేదండి. అటువంటి చట్టాలు ఉన్నాయని మీకు తెలవాలి. మూడు, మనకు సంబంధించినంత వరకు ఫారెస్ట్ ప్రొడ్యూస్, అటవీ సంపద పూర్తిగా మనదే హక్కు. ఏదైనా సరే మనం తెచ్చుకుంటే దాన్ని మనం అమ్మితే వచ్చే ఆదాయం అంతా మనదే. ఇష్టం ఉంటే జీసీసీకి అమ్ముతాం, ఇష్టం లేదనుకోండి మనమే మార్కెట్ చేసుకుంటామంటే అడిగేవాడు ఉండకూడదు. అది మూడవ హక్కు. 4, రెవెన్యూ పరంగా వచ్చినటువంటి హక్కు. భూమి మీద మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూమి మనదే.
అటవీ సంపద అని అన్నప్పుడు నేను మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అవి ఇచ్చే ఫలాలు, వేళ్ళు, ఆకులు, బెరడులే కాదు, కలప కూడా మనదే హక్కు అక్కడ అనేటువంటిది మనకు తెలవాలి. అటవీ సంపద మీద ఉన్నటువంటి హక్కుకు సంబంధించి చాలా గొడవలు జరుగుతున్నాయి ఈరోజు దేశంలో. గుజరాత్లో కొన్ని గొడవలు ఉన్నాయి. వాటి గురించి ఇంకా కొన్ని మనం నేర్చుకున్నాం. వాటిని కూడా మీకు తెలియజేస్తారు. మీరు మీ గ్రామంలో మీ గ్రామాన్ని నిన్నటి కన్నా రేపు మెరుగ్గా ఎలా చేసుకోవచ్చు. మీ గ్రామంలో 50 మంది యువకులు యువతులు కలిసి మా గ్రామంలో అసలు సూర్యరశ్మితో నడిచేటువంటి మోటారు పెట్టుకోవచ్చు, లేకపోతే వీధి లైట్లు 24 గంటలు. ఇప్పుడు ఎట్లా ఉంది మనకు గ్రామంలో? పవర్ కట్లు ఉన్నాయా? కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. ఇంటింటికి 2 బల్బులు సూర్యరశ్మితో నడిచేటువంటిది, సౌరశక్తితో. అలాంటి బల్బులు పెట్టుకోవచ్చని మీరు నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది. అధికారులు ఎవరో వచ్చి ఇంటింటికి బల్బు ఇస్తారని మనం కూర్చుంటే కాదు. 66 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజు వరకు అట్లాగే కూర్చున్నాము. వచ్చిన వాళ్ళు ఎవరో ఒక పూట బాగా చేస్తారు. అంటే అధికారుల్లో చెడ్డవాళ్ళు అందరూ నేను అనను. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ మంచి వాళ్ళని కూడా మనం అనడానికి లేదు. మనకు ఏదైతే సమాచార పరంగా ఈ హక్కు నాకు ఉంది అనేటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో, ఎవరో ఎక్కడో మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు, ఒక వ్యక్తిని మోసం చేయడానికి ముందు మనం పోయి అడ్డుకోవచ్చన్న సమాచారం మీకు తెలిస్తే, యువకులుగా మీరు మీ గ్రామంలో నా గ్రామానికి అవసరం ఇది, ఈ అవసరాన్ని నేను తీర్చుకోవడం ఈ మార్గం ద్వారా తీర్చుకోవచ్చు అని మీకు తెలిస్తే తప్పకుండా మీ గ్రామాలు కూడా అన్ని సౌకర్యాలతో లక్షణంగా విరాజిల్లడానికి అవకాశం ఉంది. అది ఎలా సాధ్యం చేసుకోవచ్చు అని చెప్పటానికే ఈ 4 రోజుల శిక్షణ. పట్టణాల్లో ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామాల్లో ఎందుకు ఉండకూడదు? సరే, గ్రామం మీకు ఏదైతే ఇవ్వాలో అది వేరే వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు అనేటువంటి బాధ మీలో ఎవరికైనా ఉంటే దాన్ని ఏ విధంగా మనం అడ్డుకోవచ్చు? సంస్కృతంలో ఒక మాట ఉంది. ఏంటంటే, గట్టిగా ఉన్నటువంటి కలపను రంధ్రం చేయటానికి తుమ్మెదలు అవసరమైతే గట్టిగా ఉన్న కలపకు రంధ్రాలు కూడా పెట్టగలుగుతాయి. అంటే అంత శక్తి ఉన్నా అది వెళ్ళి పూల మీద తేనె కోసం వాలినప్పుడు చూడండి ఎంత మెల్లగా నాజుగ్గా ఎక్కడ ఈ పువ్వు పాడైపోతుందో లేదా రేకు ఎక్కడ తునిగి కింద పడిపోతుందో అన్నంత మెల్లగా వెళ్ళి వాలుతుంది. తూనిగైతే అదే కదా. అక్కడైతే రంధ్రం చేయగలిగినటువంటి పౌరుషంతో పాటు అవసరమైనటువంటి శక్తిని ఉపయోగిస్తుంది. అక్కడ మొరటుగా శక్తిని ఉపయోగిస్తుంది. అదే తుమ్మెద పూల మీద వాలినప్పుడు తేనె కోసరం ఎంత నిదానంగా, సౌలభ్యంగా, నాజుగ్గా వాలుతుందో ఈ 2 గుణాలు మనలో కూడా ఉండాలి. తప్పు జరుగుతుంది ఇక్కడ అని ఎప్పుడైతే మీకు గోచరిస్తుందో అప్పుడు అడ్డుకోవడానికి వెనకాడకూడదు. ఎప్పుడు అడ్డుకుంటారు మీరు? ఇది తప్పు అన్నప్పుడు. ఎట్లా తెలుస్తుంది ఇది మనకు తప్పు అని? చట్టం గురించి మనకు తెలిసినప్పుడు. ఈ 4 రోజులు మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తాయి. దాని తర్వాత మీ గ్రామాల్లో జరగబోయేటువంటి మార్పు, మంచి కోసం మార్పు ఏదైతే జరగాలో అది మమ్మల్ని సంతోషపెట్టాలి. మిమ్మల్ని చూసి మా పక్క గ్రామంలో ఇంత బాగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మేము కూడా చేసుకుంటామని మీ పక్క గ్రామాల్లో కూడా ప్రజలు ముందుకొచ్చి మీ నుంచి వాళ్ళు నేర్చుకొని నిన్నటి కన్నా ఈ రోజు మా గ్రామం మెరుగ్గా ఉంది. అసలు
గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా ఆరోగ్య సమస్యలకు గురి కాకుండా ఎవరు ప్రాణాలు పోవటం లేదు. పుట్టిన బిడ్డ సలక్షణంగా బ్రతుకుతా ఉంది. త్రాగునీళ్లు లక్షణంగా మాకు ట్యాప్ ద్వారా కొళాయిల్లో నీళ్లు మేము తెచ్చుకోవటానికి అవసరమైన ఏర్పాట్లు మేము చేసుకున్నాము. గ్రామం శుభ్రంగా ఉంది. దోమ అనేది మాకు కనిపించటం లేదు. ప్రతి సంవత్సరం నేను చూస్తానండి, మనకు ఆడ విష జ్వరాలు అన్న వెంటనే టీవీల్లోనూ రేడియోల్లోనూ సమాచారం ఏమొస్తా ఉంటుందంటే, మీ ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిలవలేకుండా చూడండి, కొండలు గిండలు ఏమైనా నీళ్లు నిలబడిపోయి ఉంటే అందులో దోమలు పుట్టుకొస్తాయి కాబట్టి లేకుండా చెయ్యండి. ఒకరు ఎందుకు చెప్పాలండి? మనం చేసుకోవాలి. మన గ్రామంలో దోమ లేకుండా చూసుకోవాలి. ఈ సంవత్సరం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇంకా 3 నెలలు ఉంది. నవంబర్ అక్టోబర్ రావాలి అంటే ఈ 3 నెలల్లో ఈ సంవత్సరం మా గ్రామంలో అసలు మలేరియా అనేటువంటిది లేదు అనేటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవడానికి సిద్ధం అవుదాం. ఈరోజు గతంలో ఏదైతే తప్పు ఇది అని మీకు అనిపించిందో, అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, త్రాగునీరు కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, పిల్లల ఎదుగుదల కావచ్చు, మహిళల యొక్క ఆరోగ్యాలకు సంబంధించినటువంటి పిల్లల ఆరోగ్యాలకు సంబంధించింది కావచ్చు, హక్కు కూలీలు చేయడానికి హక్కు ఏదైతే ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఇచ్చిందో దానికి సంబంధించింది కావచ్చు, పీసా చట్టంలో ఏ హక్కులు ఏవైతే మనకు వచ్చాయో దానికి సంబంధించింది కావచ్చు, దేంట్లోనైనా ఇది తప్పు అని గత సంవత్సరం మీకు అనిపించుంటే ఈ సంవత్సరం ఆ తప్పు జరగడానికి వీల్లేదని గట్టి నిర్ణయంతో అపార్ట్ నుంచి మీరు మళ్ళీ మీ గ్రామానికి వెనక్కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఎవరో వచ్చారు, ఇక్కడ ఇసుక తీసుకుపోతానంటున్నారు, ఆపండి. ఆ హక్కు మీది. చట్టం చెబుతుంది, ప్రభుత్వాలు కూడా చట్టాలని అమలుపరచమని చెబుతుంది. ఎవరో ఎక్కడో మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వలన మనకు ఏవైనా అన్యాయం జరగబోతుంది అన్న అనుమానం మీకుంటే ఆ వ్యక్తిని దూరం చేయండి. కానీ మనం చేసుకునేటివి కొన్ని ఉంటాయి కదా. మనం గ్రామం బాగుండాలి అని అనుకుంటే మనమంతా కలిసి చేసుకునేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని మీరు స్వచ్ఛందంగా మీ గ్రామంలో చేయటానికి ఈరోజు నడుం బిగించండి. మీ పిల్లల్ని శుభ్రంగా ఉంచడానికి అనువైనటువంటి పరిస్థితులను పిల్లలకు నేర్పించండి. ఉతికి ఆరేసిన బట్టలు వేయాలి అంటే అది వేయటం పెద్ద సమస్య కాదు. వేడిగా ఉన్న భోజనమే తినాలి అంటే అది పెద్ద సమస్య కాదు. శుభ్రమైనటువంటి నీళ్లు కాచి చల్లార్చి తాగండి. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉండే పీరియడ్లో ఆ కాలంలో 1 నెల రోజుల పాటు మనకు వంకల్లో వాగుల్లో కొత్త నీళ్లు వచ్చినాయి, ఆ నీళ్లు తాగితే ఈ సమస్య వస్తుంది అని అనుకుంటే ఆ 1 నెల రోజుల పాటు జాగ్రత్త వహించడం మన కర్తవ్యం, అది మన బాధ్యత. అది మన కోసం. మనం కాచి చల్లార్చిన నీళ్లు మనం తాగితే ఎక్కడో హైదరాబాద్ లో ఉండే ఇంకొక వ్యక్తికి ఎవరికైనా ఆరోగ్యం బాగుపడిపోతుందనంటే అది మనం చేయాల్సిన అవసరం లేదు. మనం బాగుండాలంటే మనం చేసుకోవాలి. కానీ మన గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో గ్రామాలు నిన్నటి కన్నా ఈరోజు ఎందుకు మెరుగ్గా అభివృద్ధి కావటం లేదు అన్న ప్రశ్నకి ఈ 4 రోజులు జవాబు కావాలి. చాలా మందిలో అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చిన వెంటనే నివృత్తి చేసుకోలేదనుకోండి, అభివృద్ధి అనేది సాధ్యం కాదు. మీకు ఒక చిన్న కథ చెప్తాను. రాముడు లంకలో రావణుణ్ణి హరించిన తర్వాత సీతను తీసుకుని అయోధ్యకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? భరతుడు శత్రుఘ్నుడితో పాటు ప్రజలందరూ కూడా ఏం చెప్పారు రాముడితో? అయ్యా, నువ్వు 14 సంవత్సరాల పాటు పాపం అడవులకు వెళ్ళిపోయావు, కష్టపడ్డావు. సీతమ్మను రాక్షసుడు ఎవరో అపహరించుకుని పోతే అతన్ని కూడా నువ్వు చంపి మళ్ళీ
ఆ అమ్మని తీసుకుని 14 సంవత్సరాల తర్వాత వచ్చావు, ఇప్పుడు ఏం చేయమన్నారు? గట్టిగా ఎవరైనా ఒకరు అయ్యా అది ఇంతకాలం నీకు బంగారం లాంటి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, ఒకడేమో నీతో పాటు వెళ్ళిపోయాడు లక్ష్మణుడు, మిగతా ఇద్దరిలో భరతుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కోరుకొని నేను ఆ సింహాసనం మీద కూర్చోలేను, నీ చెప్పులు ఇవ్వాయా, దాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టి నీ చెప్పుల్ని అక్కడ పెట్టి రాముడే రాజ్యం చేస్తున్నాడు అన్న రీతిలో మేము రాజ్యాన్ని నడుపుతామని చెప్పారు. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కాబట్టి ఆయన అన్నట్టుగా నీకు పట్టాభిషేకం చేస్తాం, నువ్వు రాజు కావయ్యా అని అన్నారు. మరి రాముడు కూడా సరేనంటే రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఎంత వైభవంగా జరిగి ఉంటుందో మీరు కూడా ఊహించుకోగలరు కదా. రాముడి పక్కన సీతమ్మ కూర్చుంటే బంగారు సింహాసనం మీద, ఇటుపక్క లక్ష్మణుడు, అటుపక్కన హనుమంతుడు, ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు అటు ఇటు వీవనలు తీసుకుని వీరుస్తా ఉంటే మొత్తం జనమంతా కూడా దాన్ని చూసి ఎంతో సంతోషిస్తా ఉన్న సమయంలో లక్ష్మణుడు పక్కుమని నవ్వుతాడు. నవ్వితే అందరూ చూస్తారు లక్ష్మణుడు ఎందుకు నవ్వాడు. ఒక్కొక్కరికి ఒక్క అనుమానం వచ్చింది. మొదటి అనుమానం ఎవరికి వచ్చి ఉండాలి? రాముడికి మొదటి అనుమానం వచ్చింది. ఇంతకాలం నాతో ఇంత బాగా సేవలు చేసినటువంటి నా సోదరుడు పట్టాభిషేకం నేను చేసుకుంటా ఉంటే నవ్వుతున్నాడే, నన్ను చూసే నవ్వుంటాడు. కారణం నువ్వేం రాముడివయ్యా, నీకింకా ఇంత చేసి నువ్వు అడవుల పాలయ్యి రావణుణ్ణి సంహరించి ఇంత చేసి తిరిగి వచ్చి ప్రజలు నిన్ను రాజు అయిపోయా అన్న వెంటనే నువ్వు రాజు అయిపోయినావు, నీకు సింహాసనం మీద రాజ్యం మీద ఇంకా మోజు పోలేదు అని అనుకున్నట్టున్నాడు, అందుకే నవ్వాడు అని రాముడు అనుకున్నాడు. సీతమ్మ ఏమనుకునింది? నువ్వు చెప్పిన మాట ఏంటి? చూడు, ఇంతకాలం నన్ను పరపురుషుడు నన్ను బందీ చేస్తే, లంకలో తీసుకెళ్లి బందీ చేశాడు, పరపురుషుని అధీనంలో నేనున్నా, మళ్ళీ రాముడు నువ్వు రావమ్మా నన్ను తీసుకొచ్చి పట్టపురాణి అయిపో అన్న వెంటనే నేను ఈయన పక్కన కూర్చున్నాను కదా, నన్ను చూసి నవ్వి ఉంటాడు లక్ష్మణుడు. ఏమమ్మా నువ్వు ఆయన పిలిచిందే వెంటనే వెళ్ళి కూర్చున్నావు కదా, నీకు అర్హత ఉందా అన్న అనుమానంతో నవ్వినట్టున్నాడు అని సీతమ్మ పాపం బాధపడిపోతాం. అటుపక్కన జాంబవంతుడు చూశాడు. అతను కూడా లక్ష్మణుడు నన్ను చూసే నవ్వుంటాడు, నేను ఎవరో మానవుడు, నేనేమో జంతువుల్లో ఒక రాజుని, మానవుడు ఎవడో ఎక్కడో సమస్యల్లో వెళ్తారు అని అంటే నా మనుషులందరినీ మట్టు పెట్టేటువంటి యుద్ధం చేసి ఎంతమంది చచ్చిపోయారో కదా ఆ యుద్ధంలో, మా వాళ్ళందరినీ చంపుకొని ఆఖరికి ఇతనికి నువ్వు సహాయం చేసావు ఏమయ్యానని నన్ను చూసి నవ్వుంటాడు అని అనుకున్నాడు. వాలి ఉన్నాడు అక్కడ. వాలి ఏమనుకున్నాడు? చూడు, నీ అంతటి మోసకారి ఇంకొకడు లేడు, రాజ్యం కోసం కేవలం ఒక మానవ మాతృడైనటువంటి వ్యక్తి యొక్క సహాయం నువ్వు తీసుకొని సుగ్రీవుణ్ణి వధించి
నువ్వు రాజు అయినావు, అసలు నువ్వెంతటి మోసకారి అని నన్ను చూసి నవ్వినట్టున్నాడు అని ఆయన అనుకున్నాడు. తలా ఈ విధంగా ఒక్కొక్కరు తమలో ఉన్నటువంటి ఒక తప్పును బయటికి తీసి దీనివల్లనే లక్ష్మణుడు నవ్వి ఉంటాడు అని అనుకున్నారు. ఆఖరికి శత్రుఘ్నుడు చూస్తాడు లక్ష్మణుడు ఎందుకు నవ్వినాడు, అనుమానం ఉంది అతనిలో కూడా. అడిగాడు, ఏమయ్యా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నడుస్తా ఉంటే రాముని పట్టాభిషేకం, నువ్వేంటా ఎటు నవ్వావు, ఎందుకు నవ్వావు అని అడిగాడు. దానికి లక్ష్మణుడు ఏం జవాబు చెప్పాడో ఎవరికైనా తెలుసా? లక్ష్మణుడు అంటాడు, అయ్యా నేను 14 సంవత్సరాల పాటు కంటి మీద కునుకు లేకుండా నా అన్నని, దేవత లాంటి నా వదినని కాపలాగాచినాను. వాళ్ళు నడిచినంత దూరం వాళ్ళ వస్తువుల్ని వెనకాల మోసుకుంటూ పోయినాను. వాళ్ళు ఎక్కడ అలిసిపోయి నిద్రపోవాలనంటే వాళ్ళకి గడ్డో ఎండుటాకులో వేసి ఒక చిన్న పరుపు లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే వాళ్ళు పడుకొని నిద్రపోయారు. నేనేమో ఏమైనా జంతువులు వస్తాయా, వీళ్ళకి ఏమన్నా ఆపద వస్తుందానని వాళ్ళ చుట్టూ తిరుగుతూ కాపలాగాసినాను. 14 సంవత్సరాలుగా నిద్ర అనేది లేకుండా అంతగా వాళ్ళని కాపాడినాను. ఆఖరికి వాళ్లకు అభిషేకం అనేది పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నాకు ఆవులింత వచ్చింది. ఇంతకాలం లేనటువంటి నిద్ర ఇప్పుడు ఆవులించిందేంటి నన్ను అని నాకు నవ్వు వచ్చింది, అందువల్ల నవ్వినాను బాబు అన్నాడంట. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనని పలువురు పలు విధాలుగా అన్వయించుకోవడానికి ఈ కథ చాలా బాగా తెలియజేస్తుంది. అట్లా అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన రీతిలో అనుభవించుకోవచ్చు సంఘటనని. ఈరోజు పీసా పరిస్థితి అలా ఉంది. మీకు ఎవరికి తోచిన రీతిలో దాన్ని వారికి నచ్చిన విధంగా వాళ్ళు ఆలోచిస్తూ అమల్లోకి రాకుండా నిలబడిపోయినటువంటి పీసాను ఈరోజు కారణం ఎలాగైతే లక్ష్మణుడు విప్పి చెప్పాడో అట్లా అపాడు పీసాను బాగా అమలుపరుచుకోవటానికి అనువైనటువంటి రీతులు ఇవి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలిగితే, చట్టంలో ఉన్నటువంటి ఆ హక్కుల్ని అధికారాలని మనం అర్థం చేసుకోగలిగితే, 10 మంది మీరు కలిసి మీ గ్రామ బాగోగుల్ని ఏ విధంగా మీ చేతుల్లోకి తీసుకొని నేటి నుంచి 1 సంవత్సరం రోజుల్లో ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు అందించవచ్చో ఈ 4 రోజులు మీకు తెలియజేస్తుంది. మా గ్రామానికి సంబంధించినంత వరకు అన్ని పరిపాలన పరమైనటువంటి అంశాల్ని మేము సగర్వంగా నిర్వహించుకుంటున్నాము అనే మాట మీ నుంచి వినాలినని అపాడ్ ఈరోజు ఇంతగా శ్రమిస్తా ఉంది. ఈ శ్రమకు ప్రతిఫలం మీరు ఇవ్వాలి, ఆ రోజు తొందరలో రావాలి అని నేను కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నమస్కారం.